వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలంలోని గంగవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే 6 పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే శంకుస్థాపనలు చేస్తున్నారని పుత్త నరసింహారెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. జిల్లాలో కరువు తాండవిస్తున్నా కనీసం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. బిల్డింగ్లు ఎన్ని కావాలని పట్టించుకోవడమే లేదు ఈ ముఖ్యమంత్రి గాని, ఈ ఎమ్మెల్యే గాని. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకునే దానికి కడపలో నిన్న 4 పక్కల ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చే పక్క కానీ, ఇట్లా తిరుపతి నుంచి వచ్చి కానీ, రాయచోటు నుంచి కానీ, కమలాపురం వచ్చే రోడ్లన్నీ బంద్ చేస్తారు. ముఖ్యమంత్రి ఎప్పుడో సాయంత్రం వస్తే పొద్దున్న నుంచి బంద్ చేసేసి వాళ్ళందరినీ పోకుండా నానాగా అలసాట పెడతా ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఆటోలో ఇక్కడ వాడు కడపలో టికెట్ తీసుకొని ఇక్కడ ఆటో నుంచి 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చే పోయే పరిస్థితికి చేశారు. పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారో సీఎం ఉండే ప్రోగ్రాంలో ఆ టయానికి 1 గంట ముందో అర్ధగంట ముందో ఎప్పుడైనా ఎక్కడైనా క్లోజ్ చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి క్లోజ్ చేస్తున్నారు. మేము కూడా నిన్న రాయచోటికి పోతా అంటే రాయచోటి సర్కిల్లో ఆ పక్కన రింగ్ రోడ్లో కూడా అడ్డం పెట్టుకోవడం ఉండదు. చాలా దురదృష్టము. ఆయన ఏదో చేస్తానని గొప్పలు చెప్పుకునేదానికి కడపనంతా ఏదో 2000 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నాడు. ఎక్కడ ఏం అభివృద్ధి చేస్తాను? నువ్వు సర్కిల్ చేస్తానే అయిపోయినట్టేనా? ఏమైంది? గతంలో మీరందరూ కూడా ఎక్కడ కూడా పెద్ద కార్పొరేషన్ అని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్లో నువ్వు ఈరోజు అండర్ డ్రైనేజ్ లేదు. నీ పులివెందులకేమో అండర్ డ్రైనేజ్ తీసుకున్నావు. కడపలో అండర్ డ్రైనేజ్ లేదు. కడప పెద్దదా, పులివెందులు పెద్దదా? ఇప్పుడు కడపలో ఎందుకు చేపించలేకపోతున్నావు? అమృతని ఇంకోటని తెస్తాను నీళ్ళని కేవలము మీ నాయకులు